జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. Thank you. నాకు తెలుసమ్మా, నువ్వు వాడి పక్కనుంటే ఎప్పుడూ సక్సెస్ ఏనని. మామయ్య, ఇందులో నేను చేసిందేమీ లేదు. ఆయన సంకల్ప బలమే ఆయన గెలిపించింది. ఆ సంకల్ప బలానికి నీ తోడు కూడా సాయపడింది కదా. అసలు గెలుపు అనేది నీ రక్తంలోనే ఉందమ్మా, నీకు తెలియదు కదా. మీ అమ్మ కూడా అంతే, ఎక్కడ అడుగు పెడితే అక్కడ సక్సెసే. మా అబ్బాయి కూడా మా గీతమ్మను మొదట్లో అర్థం చేసుకోలేదు. తర్వాత వాడు గీతమ్మ మనసేంటో తన విలువేంటో బాగా అర్థం చేసుకున్నాడు. ఏమండే, పోను వీడు చేసుకుంటాడులేండి. మా అల్లుని గెలిపించినందుకు కాంగ్రాట్స్ అమ్మా. మీరేం చెప్పరా సిస్టర్స్? హారతిచ్చంగా ఇంకేం చేయాలి? ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకొని అందరం కలిసి ఎంజాయ్ చేయాలి. ఎదిగల్లోకే ఆ రోజుల్లో మా గీతమ్మ వెనక మీ అమ్మ తిరుగుతుండేది, ఇప్పుడు గుండె వెనకాల నువ్వు తిరుగుతున్నావు. పెద్ద తేడా ఏం లేదు. నువ్వు కూడా మీ ఆయన సక్సెస్ అవడానికి కష్టపడ్డావు అనుకో, తను గెలుస్తాడు, నీకు ఆర్తలు పడతారు. ఆయన తలెత్తుకొని చూస్తాడు, నేను చూస్తాను. లోకి ఏమైంది? ఏమి లేదు వదినా. సరే లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండమ్మా, వెళ్ళండి. ఏంటి మాణిక్యం గారు, పదండి. ఏంటి సిస్టర్స్, మీరేమో గుండమ్మన పాతాళానికి తొక్కేయాలి, ఇంట్లోంచి బయటికి గెంటేయాలని అనుకుంటున్నారు. ఆ పిల్లేమో మీ అంచనాలకి అందకుండా ఒక్కో మిట్టు ఎక్కుతా ఆకాశం అంత ఎత్తి దిగిపోతుంది. ఎక్కని గిరి, కిందనున్న వాటిని తోస్తే తగిలే దెబ్బ కన్నా పైకెక్కిన తర్వాత కిందకి తోసే దెబ్బ చాలా బలంగా ఉంటుంది. ఆ రోజు మీ అమ్మ చేతిలో మా అమ్మ ఓడిపోయింది, కానీ నీ మీద నేను గెలవాలనుకున్నాను. నిన్ను సాధించి నీ జీవితాన్ని నాశనం చేసి మా అమ్మ పగని చల్లార్చాలి అనుకున్నాను. నేను బాబీని అతను చెప్పినట్టు ప్రేమించి చేసుకోలేదే. నీ పక్కన ఉంటే కాని నీ పతనాన్ని చూడలేనని, నేననుకున్నది సాధించలేనని ఈ పెళ్లి చేసుకున్నాను.
పిన్ని, ఇప్పుడు నువ్వు ఎందుకు మా అమ్మని అపార్థం చేసుకుంటూ వస్తున్నారు? చిన్నతనం నుంచి నా మీద కోపం ఉంది అన్నావు. దానికి రకరకాల కారణాలు చెప్పావు. సరే, నీ కారణాలు నీకు కరెక్టే అయి ఉండొచ్చు. నేనంటే నీకు చాలా కోపం ఉండొచ్చు. అప్పుడు నువ్వు నన్ను తిట్టొచ్చు, కొట్టొచ్చు. నీ కోపాన్ని వేరేలా నా మీద తీర్చుకోవచ్చు. కానీ నన్ను సాధించడం కోసం నీకిష్టం లేని పెళ్లి చేసుకొని నువ్వు నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకున్నావు? చెప్పాగా, నీ మీద నాకున్న పగ. నా జీవితం నాశనమైనా పర్వాలేదు. నీ మీద పగ సాధించే ప్రయత్నంలో నేను చచ్చినా పర్వాలేదు. కానీ నిన్ను సాధించే చావాలి. నిన్ను ఆదిత్యని విడగొట్టి నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటించి నీ జీవితం మోడు బారిపోయిన తర్వాత ఓ దిక్కులేని దాన్లా రోడ్డు మీద పడి కొమ్మిలి కొమ్మిలి ఏడుస్తూ ఉంటే నీ కన్నిటిని ఆపడం, నీ కష్టాలను తీర్చడం ఆ దేవుడి తరం కూడా కాక మౌనం వహించి ఆయన కూర్చుని ఉంటే నీ కంట్లో నుంచి వస్తున్న ప్రతి కన్నీటి చుక్కతో నా గుండెల్లో ఏం చేసి ఈ గుండెమని బయటికి గంటాలి? ఏంటి గెలిచేది? మన దరిద్రం ఇలా కాలిపోతుందని నేను కల్లో కూడా అనుకోలేదక్కా. అవునే, మోడల్స్ అందరూ వెళ్లిపోవడంతో గుండమ్మకి ఆదికి గొడవలు జరుగుతున్నాయి. వాటిని ఇంకా పెంచేసి వాళ్ల మధ్య అగ్గి పెట్టేద్దాం అనుకున్నాం. ఆ గొడవలన్నీ సమసిపోయాయి. ఒంటి చేత్తో ఫ్యాషన్ షోలో ఆదిని గెలిపించేసింది కదక్కా. ఇప్పుడు గుండమ్మ మీద ఆది ఫీలింగ్ ఏంటే? పాజిటివ్ ఫీలింగ్. ఓడిపోతాను అనుకున్నవాడు గెలిచాడు కదా. అయితే ఆది గుండమ్మకి దగ్గరైపోతాడా? అయిపోతే మన ఉండి ఏంటి ప్రయోజనం అత్తయ్య? ఆ నువ్వుని మాత్రం ప్రయోజనం ఏమిటి? ఆ ఫ్యాషన్ షోలో ఏదో కిరికిరి చేసి ఆ గుండమ్మ కారణంగానే ఆది ఓడిపోయేలా చేసుండొచ్చు కదా. నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ నేను చేశాను అత్తయ్య. కానీ ఆ గుండమ్మ లక్కే బాగుంది. ఆ అది అన్నీ ఇలాగే లక్కీతో కొట్టేసుకుని పోతుంటే మన నెత్తి మీద చెంగేసుకుని సైడ్ అయిపోవాల్సిందే. ఆ గుండమ్మని బలంతో కొట్టలేం, తెలివితో కొట్టలేమని ఈ ఈవెంట్తో అర్థమైపోయింది. బేసిక్ గా గుండమ్మ చాలా లావుగా ఉంటుంది. అంత లావున్న వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంటుంది. అవును. అయితే ఇష్టం లేకపోయినా కోడల్ని చేసుకున్నారు. పిల్లలు పుట్టని గొడ్రాల్ని ఇంట్లో ఉంచుకుంటారా? మనవాళ్లు కావాలి, ఈ ఇంటికి వారసుడు కావాలి అని గొడవ స్టార్ట్ చేయండి. దాంతో గుండమ్మకి పిల్లలు పుట్టరు. అది గొడ్రాలు. మన వంశం అంతమైపోయినట్టేనా అని శోకాలు పెట్టి ఇంట్లో అందరికీ మనశ్శాంతి లేకుండా చేయండి. దానికి పుట్టకపోయినా నీకు పిల్లలు పుడతారు కదా,
అప్పుడు వారసులున్నట్టే కదా అని మీ మావయ్య గారు వాదిస్తే ఆయనకి మాట్లాడే అవకాశం మీరు ఇవ్వకుండా ఉంటే సరే. ప్రతి క్షణం పిల్లలు పుట్టడం లేదు అని గుండమ్మని మీ మాటలతో టార్చర్ చేయండి. దాని పరిస్థితి బయటికి చెప్పుకోలేక అలా అని తను తల్లి కాలేక సతమతమైపోతుంది. మనశ్శాంతిని దూరం చేసుకుని ఆ గుండమ్మ ఎంతకాలమని ఇంట్లో ఉంటుంది? నిజమే అక్క. మీరు ఎంత టార్చర్ చేస్తే ఆ గుండమ్మ అంత త్వరగా ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అవును, నువ్వు చెప్పిందే కరెక్ట్. ఇక నుంచి మా టార్చర్ ఎలా ఉంటుందో ఆ గుండమ్మ చూడాలి. పదవే మీనాక్షి. పైకి మారిపోయినట్టు నటిస్తూ మీ మనసుల్లో గుండమ్మ మీద ఇంత కక్ష పెంచుకున్నారంటే ఆ పిల్ల మీకేం అన్యాయం చేసిందే? కోడలకి పిల్లలు పుట్టరు అంటే బాధపడే అత్తల్ని చూశాను గాని ఆ వంకతో కొడుకుని కోడల్ని విడదీయాలని చూసే అత్తల్ని మిమ్మల్నే చూస్తున్నాను. మిమ్మల్నే చూస్తున్నాను. మేమేం వాళ్ళని విడదీయాలని చూడటం లేదండి. మీ వంశం మీతోనే ఆగిపోకూడదని ఆలోచిస్తున్నాం. వాడెవడో చెప్తే నా కోడలికి పిల్లలు పుట్టకుండా పోతారా? అబద్ధాలు చెప్పాల్సిన అవసరం అతనికే ఉంటుంది. ఎవరికైనా పిల్లలు పుట్టకపోతే మరో విధంగా ఏదైనా చేసి పిల్లల్ని కంటారే. ఆహా, అలాంటప్పుడు నాకు పిల్లలు పుట్టలేదని నా చెల్లెలెందుకు చేసుకున్నారు? ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా అని అప్పుడు అనుకునుండొచ్చు కదా. నీకు బిడ్డలు కావాలి, నీ కొడుక్కి మాత్రం వద్దు. నీ వరకు వచ్చేసరికి నీ వంశం ఎక్కడ ఆగిపోతుందనని కంగారుంటుంది. అది నా కొడుకు దగ్గరకు వచ్చేసరికి ఉండదా? అది నిన్న ఫ్యాషన్ షో జరిగింది కదా, అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయింది. నా వంక అదోలా చూసింది. చూపుల్లో చూపులు కలిశాయి, మాటల్లో మాటలు కలిశాయి. ఒక గిఫ్ట్ కొంటే అలా పడుంటుంది కదా అని. ఆహా, ఇంకా ఇంకా అంటే ఆహా, ఫ్యాషన్ షో ముగిసే వరకు టెన్షన్ పడ్డమే మీకు సరిపోయింది. ఎవరో అమ్మాయి అంట, చూపుల్లో చూపులు, మాటల్లో మాటలు, కలవడాలు నమ్ముతాననుకున్నారా? నిజం చెప్పండి, ఎవరికోసం తీసుకొచ్చారు? నా కోసమే కదా? అవును. నిజంగానా? నా కోసం మీరు నెక్లెస్ తేవడం అంటే ఎందుకా అని. ఫ్యాషన్ షోలో నేను గెలవడానికి కారణం నువ్వే కదా, అందుకని చెప్పి ఈ గిఫ్ట్. నేను అడగలేదు కదా. అడిగి తెస్తే ఏముంది, అడగకుండా తెస్తేనే ప్రేమ కదా. ఏయ్, ప్రేమ గీమ లాంటివి ఏమీ లేవు. ఏదో హెల్ప్ చేసావని చిన్న కృతజ్ఞత అంతే. ఏం కాదు. నీ ప్లేస్లో ఎవరున్నా నేను ఇలాగే చేస్తాను. నమ్మేశాను. చూడు, నువ్వేదో నాకు హెల్ప్ చేసావనే ఉద్దేశం తప్ప ఇంకేమీ లేదు. నువ్వు ఎక్కువగా ఊహించుకోవద్దు. పోనీలేండి, ఇష్టం లేదని మొహం మీద చెప్పకుండా నేను సాయం చేశానని నేను అడగకుండానే నాకు గిఫ్ట్ తెచ్చే వరకు వచ్చారు. అది చాలు. ఎక్కువగా ఊహించుకోవద్దని చెప్పానా? నేనేం ఊహించుకోవడం లేదండి. మరి నెక్లెస్ తెచ్చింది నా కోసం అయినప్పుడు అద్దానికి ఎందుకు తగిలించడం? నాకే తగిలించండి. తగిలించాలా? అంటే మీ చేతులతో మీరే
నా మెడలో వేయమని చెప్తున్నాను. నీకు నెక్లెస్ తేవడం ఎక్కువ, ఇంక నీ మెడలో వేయాలా? హ, అది జరగని పని. అయితే నాకు ఆ నెక్లెస్ ఏం అక్కర్లేదు. హ్మ్. నీ ఎదవ యాక్టింగ్లకి ఏం తక్కువ లేదు. నేనేం యాక్ట్ చేయడం లేదు, మీరే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఓవర్ చేయడం ఏంటి? లేకపోతే ఏంటి? మనసులో ఎలాంటి ఫీలింగ్స్ లేకపోతే అది నా మెడలో వేయండి. హ, ఎలాంటి ఫీలింగ్స్ లేవు కాబట్టే వెయ్యను అంటున్నాను. లేదు, ఆ నెక్లెస్ నా దగ్గరగా వచ్చి నా మెడలో వేస్తే మీలో ఎక్కడ ఫీలింగ్స్ స్టార్ట్ అయిపోతాయో అని మీరు భయపడుతున్నారు. ఫీలింగ్సా నీ మీద? అయితే వేయండి. అంటే ఈ ఇద్దరు పిల్లల్ని ఒకేసారి నేను ఎత్తుకున్నానమ్మా. అప్పటి నుంచి ఇద్దరిని కవలలు అంటాం అలవాటైపోయింది. హలో డాక్టర్. నమస్తే. ఇంతకు ముందు నేను ఫోన్ చేశాను కదా. మీ మిస్సెస్ కి పిల్లలు పుడతారో లేదో చెక్ చేయాలన్నారు. ఆమె రైట్? అవును డాక్టర్. ఇంతకీ మీ మిస్సెస్ ఎక్కడా? తిననమ్మా, నా మనవరాలు గుండెమ్మ, మిస్సెస్ ఆదిత్య. ఏంటి డాక్టర్ అలా చూస్తున్నారు? ఏముందక్కా, ఇంత లావుగా ఉంది. ఈవిడ గారికి పిల్లలు పుడతారా పుట్టరా అనే టెన్షన్ దేనికి? చూస్తుంటేనే తెలిసిపోతుందిగా పుట్టరు అని. అంతేగా డాక్టర్? గుండమ్మ హెల్త్ చెక్ చేశారు కదా? ఆ రిపోర్ట్స్ చెప్పే కదా, రిపోర్ట్స్ రావడానికి 1 అవర్ టైం పడుతుందని. 2 అవర్స్ పట్టినా పర్వాలేదండి, వెయిట్ చేస్తాం. మరి ఇంకే?
కాకపోతే మీరు నాకు కొంచెం ఫేవర్ చేయాలి. అర్థం కాలేదు. ఏం లేదు, గుండమ్మకి పిల్లలు పుట్టరు అని ఫేక్ రిపోర్ట్స్ ఇవ్వాలి. వాట్ యు మీన్? సీరియస్ అవ్వకండి. మీరు తలుచుకుంటే ఇది చాలా చిన్న విషయం. ఈ విషయంలో మీరు నాకు హెల్ప్ చేస్తే మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తా. ఎంత ఇస్తారు? 1 lakh, 2 lakhs, 3, 5 lakhs. అయితే పదండి. ఎక్కడికి? మీ వాళ్ళ దగ్గరికి. మీరు చెప్తున్నదేంటో పెద్ద మూట్లా అనిపిస్తుంది. నాకేమో నచ్చడం లేదు. మీ పెద్దవాళ్ళంతా అక్కడున్నారు కదా, మధ్యవర్తులుగా వాళ్ళతో డిస్కస్ చేస్తే ఏదో ఒక రేటు ఫిక్స్ చేస్తారు కదా. డాక్టర్, షటప్. మీకు ఏ గొడవలున్నా నాకు అనవసరం. డాక్టర్తో ఇలా మాట్లాడడం, రిపోర్ట్స్ మార్చమనడం నేరం. డబ్బుతో నువ్వేదైనా కొనగలవేమో. నేను డబ్బుకు అమ్ముడిపోయే రకాన్ని కాదు. రిపోర్టు ఉన్నది ఉన్నట్టే వస్తుంది. అక్క, రిపోర్ట్స్ మనం అనుకున్నట్టే వస్తాయి కదా? నోరు ముయ్యవే. తనకి పిల్లలు పుట్టరని ఆల్రెడీ డాక్టర్ గారు చెప్పారు కదా. ఇక్కడ మనకి బడిత పూజ అంటున్నారాయన. నువ్వు కొద్దిసేపు కామ్గా ఉండు. లేదక్క, మన పూజలు వృధాగా పోవు. ఖచ్చితంగా పిల్లలు పుట్టరనే రిపోర్ట్ వస్తుంది చూడు. ఒక విధంగా ఈ పరీక్ష నీ మంచికేనమ్మా. ఖచ్చితంగా నీకు పిల్లలు పుడతారన్న రిపోర్ట్ వస్తుంది. అవునమ్మా, ఈ విషయంలో మీ అత్తయ్యలిద్దరూ మళ్ళీ నిన్ను క్వశ్చన్ చేసే అవకాశం ఉండదు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. వీడికి కావాలని ఎలా చెప్తారండి? తలనొప్పిని వచ్చామనుకోండి, టాబ్లెట్ ఇస్తే ఎక్కడ వెళ్ళిపోతాం అని చెప్పి, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అని చెప్పి మనల్ని కంగారెట్టేసేసి ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు అని చెప్పి అన్ని చేయించి డబ్బులు బాగా గుంజడం ఈ మధ్య బాగా అలవాటైపోయిందండి. అలాగే పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్తే మనం ఎక్కడ కంగారు పడిపోయి, అమ్మా మీరేదో చేయండి అమ్మా, ఏదన్నా మెడిసిన్స్ ఇవ్వండి అమ్మా అని అంటామని వీళ్ళేసండి. చూడండి, ఎవరో ఒకళ్ళు డబ్బులకు కక్కుర్తు పడి వెధ పని చేస్తే మొత్తం వ్యవస్థ అంతా అలాగే ఉంటుందనుకోవడం మీ పొరపాటు. అవును, అసలు మీ హాస్పిటల్కి రావడమే మా తప్పు. ఏదో పెద్ద హాస్పిటల్కి పోయి అక్కడే చెకప్ చేయిస్తాను, పదండమ్మా. సార్, మీరు ఎంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళా అక్కడ రిపోర్ట్లో ఉన్నదే వస్తుంది. మీరు హాస్పిటల్ని మార్చొచ్చు, డాక్టర్స్ ని మార్చొచ్చు, ఉన్న నిజాన్ని మార్చలేరు కదా. ఉన్న నిజం చెప్పాను. ఈ రిపోర్ట్ ని నమ్ముతారో ఇంకో చోట చూపించుకుంటారో మీ ఇష్టం. అంటే దీనికి పిల్లలు పుట్టే అవకాశం తక్కువ అన్నమాట. మరి పిల్లలు పుట్టరా అంటే పుట్టరు అని చెప్పలేను, పుడతారు అని గ్యారంటీగా చెప్పలేను. ఒక 10% మాత్రమే తనకి పిల్లలు పుట్టే అవకాశం ఉంది. నాన్న అని పిలిచే బిడ్డలు లేకపోతే అంతకన్నా లోటే ఉంటుందిరా.
అక్క వీడేంటి ఏదో ఆలోచనలో ఉన్నాడు. ఉండకేం చేస్తాడు? అసలే అదంటే ఇష్టం లేదు. దానికి తోడు గుండమ్మకి పిల్లలు పుట్టరన్న న్యూసు. అదే ఆలోచిస్తూ ఉంటాడు. అయితే మనకిదే కరెక్ట్ టైం అన్నమాట. పద మాట్లాడదాం. గుండమ్మా, తాతయ్య, ఏంటమ్మా ఒంటరిగా కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు? ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు తాతయ్య. ఓహో, నీకు పిల్లలు పుట్టే అవకాశం 10% ఉందన్నారని, ఎటు నీకు పిల్లలు పుట్టరని మీ అత్తలు నీతో వాదించారని, నీ భర్తకు నిన్ను వాళ్ళు దూరం చేసేస్తారు, ఆ తర్వాత నీది ఒంటరి బతుకని ఫిక్స్ అయిపోయి ఎప్పటి నుంచో ఒంటరితనాన్ని అలవాటు చేసుకుంటున్నావమ్మా. మంచిదేనమ్మా, చాలా మంచి పని. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి తాతయ్య? ఇంకెలా మాట్లాడమంటావమ్మా? సమస్య వస్తే భయపడిపోయి ఏడుస్తూ చీకట్లో నిలబడిన నీతో ఇంకెలా మాట్లాడాలమ్మా? ఇంతకంటే గయ్యాళైన అత్త, ఇంతకంటే మూర్ఖుడైన భర్త, అన్నిటికంటే పెద్దవైన సమస్యలన్నీ ఒకేసారి చుట్టుముట్టినా అన్నీ కలిసి అందరూ కలిసి తనని మింగేయాలని చూస్తున్నా ధైర్యంతో తన తెలివితేటలతో ఒంటి చేత్తో అందర్నీ అన్ని సమస్యల్ని చక్కబెట్టిన మీ అమ్మ గీతమ్మను చూసిన కళ్ళమ్మ ఇవి. గుండమ్మ కళ్ళల్లో భయము కన్నీరు చూస్తే వీటికి నచ్చదమ్మా. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు తాతయ్య అని నువ్వనుకుంటున్నావమ్మా. అప్పుడు ఇప్పుడు పరిస్థితులు ఒకలాగానే ఉన్నాయి. కానీ అప్పుడు గీతమ్మ ధైర్యంతో ఉంది, ఓర్పుతో ఉంది. కానీ ఇప్పుడు ఈ గుండమ్మ భయంలో ఉంది, భయపడుతూ ఉంది. అదే తేడా. అసలు గుండమ్మ అనే పేరు ఎవరిదో తెలుసామ్మా? మా అమ్మదే. ఆవిడ మంచితనం, ఆవిడ ధైర్యం మీ అమ్మలో ఉండబట్టే మీ అమ్మ పేరు గీత అయినా అందరూ మా అమ్మను తలుచుకుంటూ మీ అమ్మను గుండమ్మ అని పిలిచేవారు. తన కడుపును పుట్టిన నీకు గుండమ్మ అని పేరు పెట్టింది నువ్వు అలాగే ఉంటావని, ఉండాలని. ఇలా ఏడుస్తూ కూర్చుంటావని కాదు. నేను ధైర్యాన్ని కోల్పోవడం లేదు, మా అత్తయ్యలకి భయపడడం లేదు. కానీ అర్థం చేసుకోవాల్సిన భర్తే నన్ను అర్థం చేసుకోవడం లేదు, దగ్గరికి రానివ్వడం లేదు. అలాంటప్పుడు ఏంటే నువ్వు? ఏంటి? మేడం గారి కోసం నేను నిద్ర మేలుకొని తలుపు వేయకుండా నీకోసం నేను వెయిట్ చేయాలా? ఎందుకు వెయిట్ చేయడం? నిద్ర వస్తే నిద్రపోవచ్చు కదా. తలుపు వేయాలి కదా. తలుపు వేసి ఉన్నా తీసి ఉన్నా ఒకటే. ఏం జరుగుతుందని ఇక్కడ? ఏంటి కొనుక్కున్నావు? కొనుక్కోవడం కాదండి, మీరు నా కోసం వెయిట్ చేస్తున్నాను అన్నారు కదా, దానికి సంబరపడిపోతున్నాను. మీరు నా కోసం వెయిట్ చేస్తున్నారు అంటే మనసులో ఎక్కడో నా మీద మీకు అది ఉన్నట్టేగా. అది ఇష్టంగా మారి ప్రేమగా టర్న్ అయితే నేను మట్టి కొట్టుకుపోతాను. ఆ ప్లేట్లో ఏంటి అవి? చిన్న టెస్ట్ కోసం తెచ్చాను. టెస్టా? ఏంటది? జనరేటర్ లో పవర్ పాస్ అవుతుందో లేదో చెక్ చేద్దామని. ఏంటి ఆ డబుల్ మీనింగ్ డైలాగులు?
ఎవరు నన్ను కొట్టింది? టెన్షన్ వల్ల వచ్చిన స్ట్రెస్లో ఉన్నాను కదా, అందుకే ఎవరో నన్ను కొట్టినట్టు ఫీల్ అయినట్టున్నాను. ఏంటది? ఇవి వాసన చూసి ఏమున్నాయో చెప్పాలి. యాలకులు. ఇది లవంగాలు. మసాలా దినుసులు పట్టుకొచ్చావేంటే? మీకోసమే. హా? ఏంటే నీ వాలకం తేడాగా ఉంది? ఓవర్ చేస్తున్నావు, మసాలాలు చూపిస్తున్నావు. కొప్పు అందక కాదు, మీ చేతులతో పూలు పెట్టించుకుందామని అలా చేశాను. ఏమైంది? నువ్వు వాసన చూపించే కార్యక్రమం ఎందుకు పెట్టావో నాకు ఇప్పుడు అర్థమైందే. మత్తుగా ఉందా? అమ్మా, పెళ్ళైన ప్రతి ఆడపిల్ల ఉదయం లేవగానే భర్త మొహం చూస్తుందో లేదో తెలియదు, కానీ ఉదయాన్నే నీకు మాత్రం పూజ చేస్తుంది. నువ్వు శుభానికి సూచన అని నీకు పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందన్న నమ్మకం. నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు. మనసాగాడిద గుడ్డ, రాత్రి అబద్ధం చెప్పావు కదా నువ్వు. మన ఇద్దరి మధ్య టచింగ్స్ లేవు కాబట్టి ఇష్టం లేదని చెప్తున్నారు. మన ఇద్దరి మధ్య టచింగ్స్ ఉంటూ నాతో మీరు అన్ని సేవలు చేయించుకున్న తర్వాత కూడా మీలో నా మీద ఫీలింగ్స్ స్టార్ట్ కాలేదు, నువ్వంటే ఇష్టం లేదని చెప్పండి అనేగా. అవును. అందుకే నా క్యారెక్టర్ని చేంజ్ చేశాను. పందెం ప్రకారం నువ్వు చెప్పినవన్నీ నీతో చేయించుకుంటాను. నేను నిగ్రహంగా ఉన్నానని నీకు నిరూపించి చూపిస్తా. నేను విశ్వామిత్రుడి టైపు, దేనికి చలించను. విశ్వామిత్రుడు కూడా మేనకకి లొంగిపోయాడు తెలుసా? లొంగిపోవడానికి నువ్వే మేనకవే కాదే, కాలికవే.
అయ్యో ఏమైందండి? ఎక్కడికి వెళ్తున్నారు? ఏమండి, ఎందుకలా వెళ్ళిపోతున్నారు? ఏమైంది దీనికి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.